హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు ఇక మీదట నో ఇన్‌కమ్ ట్యాక్స్ అండి. ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల గర్జన అండి. జీవించే హక్కుపై పన్నెందుకు అంటూ ఆదాయపు పన్ను రద్దు కోసం ఏకమవుదాం. తమ యవ్వనాన్ని, శక్తిని, మేధస్సును దశాబ్దాల కాలం పాటు దేశసేవకై అంకితం చేసి ప్రభుత్వ యంత్రాంగానికి వెన్నెముకగా నిలిచిన ఉద్యోగులు వారి జీవిత చరమకంలో గౌరవప్రదంగా జీవనం గడిపేందుకు, వృద్ధాప్య అవసరాలు తీర్చుకునేందుకు అందుకునే పెన్షన్‌పై ఆదాయపు పన్ను రూపంలో వేటు వేయడం ఎంతవరకు సమంజసం? ఇది కేవలం ఆర్థిక లెక్కలకు సంబంధించిన ప్రశ్న కాదు. ఇది దేశ నిర్మాతల పట్ల ప్రభుత్వానికి ఉండాల్సిన నైతిక న్యాయం మరియు కృతజ్ఞతకు సంబంధించిన ప్రశ్న. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పెన్షనర్లకు ఆదాయపు పన్నును పూర్తిగా రద్దు చేయాలి అనే దిశగా ఒక బలమైన ఉద్యమం నిర్మించాల్సిన అవసరాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ ఆర్ఎస్ వర్మ గారు బలంగా నొక్కి చెబుతున్నారు. ఈ పిలుపు వెనుక ఉన్న వాదనలను, పెన్షనర్ల ఆవేదనను సమగ్రంగా విశ్లేషిద్దాం. జీతం వేరు, పెన్షన్ వేరు ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తున్నారు. జీతం క్రియాశీలక సేవకు ప్రతిఫలం. ఒక ఉద్యోగి ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడు అతను అందించే ప్రత్యక్ష సేవలకు ప్రతిఫలంగా జీతం పొందుతాడు. ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఇది ఆదాయమే కాబట్టి నిర్దిష్ట పరిమితికి మించిన జీతంపై పన్ను చెల్లించడం చట్టబద్ధం, అలాగే న్యాయసమ్మతం. మరి పెన్షన్ కష్టార్జిత హక్కు. సో, సామాజిక భద్రత వంటిది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి ఏ విధమైన క్రియాశీలక సేవలందించడు కదా! అతనికి వచ్చే పెన్షన్ అనేది సామాజిక భద్రత గదా! సో, ఈ పెన్షన్‌ను ఈ విధంగా చూడాలి తప్ప ఆదాయంగా చూడకూడదు. వాయిదా వేయబడిన వేతనం, డిఫర్డ్ వేజ్ పెన్షన్ అంటాము. ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడు ఆర్జించే వాయిదా పద్ధతిలో అందుకుంటున్న వేతనం, సుదీర్ఘ సేవకు గుర్తింపు. దశాబ్దాల సేవకు ప్రభుత్వం ఇచ్చేది గౌరవం. మరి దీనిపైన పన్నేందుకు? ఇది సామాజిక భద్రతా కవచం. సో, వృద్ధాప్యంలో వైద్య, ఇతర అవసరాలకు ఆర్థిక భరోసా. ఇది క్రియాశీలకంగా పనిచేస్తూ ఆర్జించే ఆదాయం కాదు. జీతాన్ని, పెన్షన్‌ను ఒకే ఘాటున కట్టి పన్ను విధించడం ప్రాథమికంగానే అశాస్త్రీయం మరియు అన్యాయం. మరి జీతం వేరు, అలాగే సామాజిక భద్రత వేరు. మరి బలమైన వాదనలు ఎందుకు ఈ అన్యాయం అంటూ వస్తున్నాయి. నైతిక వాదన, మోరల్ ఆర్గ్యుమెంట్. వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వమే వారి జీవనాధారంపై పన్ను రూపంలో భారం మోపడం నైతికంగా ఎంతవరకు సబబు? ఇది వారి సేవను కించపరచడమే అవుతుంది. ఆర్థిక వాదన, ఎకనామికల్ ఆర్గ్యుమెంట్. పెరుగుతున్న వైద్య ఖర్చులు, ద్రవ్యోల్బణంతో సతమతమయ్యే వృద్ధులకు పెన్షన్ ఊపిరి వంటిది. దానిపై పన్ను కోత విధిస్తే వారు ఆర్థికంగా చితికిపోయి ఆత్మగౌరవంతో బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. మూడోది న్యాయమైన వాదన, డబుల్ టాక్సేషన్ స్ఫూర్తి. ఉద్యోగి తన జీతంపై సర్వీస్‌లో ఉన్నంతకాలం పన్ను చెల్లించాడు. ఇప్పుడు అదే సర్వీస్‌కు ప్రతిఫలంగా వచ్చే పెన్షన్‌పై మళ్ళీ పన్ను విధించటం నైతికంగా ద్వంద్వ పన్నుల విధానం. అంటే 2 పన్నుల విధానం కిందికే వస్తుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన. చారిత్రాత్మకమైన డీఎస్ నకారా గారి కేసులో సుప్రీంకోర్టు పెన్షన్ ప్రభుత్వ దయ కాదు, అది ప్రభుత్వ ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ఒక ప్రాథమిక హక్కుపై పన్ను భారం మోపడం ఆ తీర్పు స్ఫూర్తిని నీరుగార్చడమే అవుతుంది. నాలుగోది వివక్షపూరిత విధానం. కేవలం 5 ఏళ్ల ప్రజాప్రతినిధులుగా పనిచేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు
జీవితకాలం పొందే పెన్షన్‌పై ఆదాయపు పన్ను వర్తించనప్పుడు 30-40 ఏళ్లు దేశానికి సేవ చేసిన ఉద్యోగుల పెన్షన్ పైన పన్ను విధించడం వివక్ష కాదా? చట్టం ముందు అందరూ సమానమే కాదా? కొత్త దృక్కోణం దేశ నిర్మాణ సైనికులు, అన్నదాతలు. దేశానికి అన్నం పెట్టే రైతుల వ్యవసాయ ఆదాయానికి పన్ను మినహాయింపు అయితే ఉంది. అయితే మరి అది వారి శ్రమకు, దేశానికి వారు అందిస్తున్న సేవకు దక్కిన గౌరవం. అదేవిధంగా దేశ పరిపాలన, అభివృద్ధి అనే యజ్ఞంలో దశాబ్దాలుగా తమ జీవితాలను ధారపోసిన ప్రభుత్వం ఉద్యోగులను దేశ నిర్మాణ సైనికులుగా గౌరవించాలి. వారి విశ్రాంత జీవనానికి భరోసానిచ్చే పెన్షన్‌పై పన్ను రద్దు చేయడం ప్రభుత్వ కనీస బాధ్యత. ఈ మేరకు పెన్షనర్ల ఆవేదన, కొన్ని వాస్తవ సంఘటనలు. 5 ఏళ్లు పనిచేసిన నాయకులకు ఒక న్యాయం, 30-40 ఏళ్లు రక్తాన్ని చెమటగా మార్చి సేవ చేసిన మాకు న్యాయమా? రాజకీయ నాయకులకు లభించే సదుపాయాలలో పదో వంతు కూడా లేవు. అయినా సరే కేంద్ర ప్రభుత్వానికి మాపై ఎందుకింత కక్ష అని ఒక విశ్రాంత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వృద్ధాప్య అవసరాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన కరువు భత్యం, డీఆర్ బకాయిలు కూడా సకాలంలో ఇవ్వకుండా వాటి నుంచి ఆదాయపు పన్ను రికవరీ చేయటం. అంటే బకాయిలు రావు కానీ పన్ను మినహాయిస్తూ ఉంటారు ముందే. ఇది మా హక్కును కాలరాయటమే అని మరో పెన్షనర్ వాపోయారు. ఏటా లక్షల్లో పన్ను కడుతున్నాం. ఎన్నో ఏళ్లగా మా గొంతు వినిపిస్తున్నా ఫలితం శూన్యం. ఇక మా గోడు వినేదెవరు అనేది లక్షలాది మంది పెన్షనర్ల ప్రశ్న. మన కర్తవ్యం ఉద్యమ కార్యాచరణ. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సంఘటిత పోరాటం తప్ప మరో మార్గం లేదు. 1. ఐక్యత. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు, అన్ని ఉద్యోగ సంఘాలు, పౌర సమాజం కలిసి పన్ను రద్దు అనే ఏకైక డిమాండ్తో ఒకే వేదికపైకి రావాలి. 2. ప్రభుత్వంపై ఒత్తిడి. ప్రధాని, ఆర్థిక మంత్రి, పార్లమెంటరీ కమిటీలకు లక్షలాది వినతి పత్రాలు, ఈమెయిల్లు పంపాలి. సోషల్ మీడియా ద్వారా డిజిటల్ క్యాంపెయిన్లు కూడా నిర్వహించాలి. 3. ప్రజా చైతన్యం. ఇది కేవలం పెన్షన్ల సమస్య కాదు, రేపటి మనందరి సమస్య అనే నినాదంతో ప్రజలలో అవగాహన కల్పించాలి. 4. న్యాయ పోరాటం. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పులను ఆధారం చేసుకొని ఉన్నత న్యాయస్థానాలలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం బిల్ దాఖలు చేసి చట్టపరమైన పోరాటానికి సిద్ధపడాలి. పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగుల కష్టార్జితం, వారి ఆత్మగౌరవం, వారి ప్రాథమిక హక్కు. దానిపై పన్ను విధించడం వారి సేవను అవమానించడమే. శ్రీ ఆర్ఎస్ వర్మ వంటి పెద్దలు చూపిస్తున్న మార్గంలో నడిచి ఐక్యంగా పోరాడితే విజయం తథ్యం. ఈ ఉద్యమ జ్వాల ప్రభుత్వ విధానాలను మార్చి పెన్షనర్ల హక్కును నిలబెట్టే వరకు చల్లారకూడదు.